ఇక చిత్తూరు లోక్సభ కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీగా వచ్చిన ప్రసాదరావు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అశేష జనవాహిని నడుమ చిత్తూరు దర్గా కూడల నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీని దక్కించుకుంటా ఉన్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో అధినేత చంద్రబాబు కుప్పం నుంచి గెలవబోతున్నారని స్పష్టం చేశారు. దీని గురించి పెద్ద డిబేట్ కూడా జరిగా. ఇదంతా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద తర్వాత మా మీద ఉన్న అభిమానంతో వచ్చారనుకుంటున్నాం. వీళ్ళంతా కానీ ఫ్యామిలీతో ఓటేస్తే జగన్ గురజాల గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. దీనిలో డౌటే లేదు. సో కాబట్టి అదే మెజారిటీ ఎంపీకి కూడా వస్తుంది. మీరు ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ పోయినా నేను దగ్గర 5 సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేశాను. విపరీతమైన స్పందన వస్తుంది. ఇవంతా కూడా బహుశా నేను అనుకోవటం పార్టీ మీద అభిమానం, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంతకుముందు లోకేష్ బాబు గారు చేసిన పాదయాత్ర, భువనేశ్వరి మేడం గారు చేస్తున్న ఆదరణ సభలు, ఇవన్నీ కలగలిపి ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారని అనిపిస్తున్నాం.